ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. దానిలో 18వ లోక్సభకి ఎలక్షన్ల పండగ ముగిసింది. 64.2 కోట్ల మంది ఓటేశారంట. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అంటే 642 మిలియన్ పీపుల్ అనమాట. ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఓటర్లందరికీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ ఎలక్షన్స్లో మరొక రికార్డ్ బ్రేకింగ్ థింగ్ ఏంటో తెలుసా? 312 మిలియన్ల మంది మహిళలు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారంట. అతి పెద్ద మహిళా భాగస్వామ్యం పొలిటికల్ పార్టిసిపేషన్ జరిగింది ఎలక్షన్స్లో. ఓ పక్క నార్త్ వెస్ట్ ఇండియాలో వేడిగాలు అవన్నీ ఓర్చి 50 degrees Celsius టైంలో కూడా హీట్ వేవ్స్ వస్తున్నా వెళ్ళి ఓటేశారంట. భారతదేశంలో ఈ 64.2 కోట్ల మంది ఓటర్లు మనం గమనిస్తే G7 దేశాల ఓటర్లు అందరికన్నా 1.5 times ఎక్కువ. అదేవిధంగా యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాల ఓటర్లు అందరితో మనం లెక్కేస్తే మన ఓటర్ల సంఖ్య 2.5 times ఎక్కువ. ఎంత గొప్ప విషయం. ఎలక్షన్ కమిషన్ కథనం ప్రకారం 2019లో సీజ్ చేసిన అమౌంట్ కంటే 3 times ఎక్కువ ఈసారి మనీ ఫ్లోన్ ఆపారంట. దాదాపు 10,000 crores సీజ్ చేశారంట 2024 లోక్సభ ఎలక్షన్స్లో. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమల్లో ఉంది. ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించేంత వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే ఉంటుంది.